ఉండనే ఉండదు. సముద్రంలో ఎప్పుడు అలజడి ఉంటూనే ఉంటుంది. అలలు లేస్తూ కింద పడుతుంటాయి. లేస్తున్నంత వరకు భలే హాయిగా ఉంటుంది, ఎత్తేసినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. పాపం చేస్తున్నప్పుడు కూడా ఎట్లుంటుంది, అబ్బో ఏదో లేపినట్టుగా ఉంటుంది. క్షణికానందం కోసం ఏం చేస్తారు, కొంతమంది మద్యాన్ని సేవిస్తూ ఉన్నారు, కొంతమంది సిగరెట్లు తాగుతున్నారు, కొంతమంది అక్రమ సంబంధాల్లో ఉన్నారు, కొంతమంది చేయకూడని కార్యముల్లో ఉన్నారు. ఎందుకనంటే పాపం చేస్తున్నప్పుడు ఆ క్షణికానందం కోసం. కానీ అదేం చేస్తుంది, ఎత్తుగా లేపి ఒక్కసారి దన్నున కింద పడేస్తుంది. ఇదే లోకంలో ఉన్నదంట. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కాబట్టి పాపంలోనే మరణిస్తే నిత్య నరకాగ్ని ఎదురు చూస్తూ ఉన్నది. మన ఆత్మకు చావు అనేది లేదు. చచ్చే శరీరం పోయేది ఆత్మ. కాబట్టి ఆత్మకు చావు లేదు. కాబట్టి ఈ లోకాన్ని నమ్ముకొని పాపంలోనే మరణిస్తే భయంకరమైన నరకాగ్ని మన కోసం ఎదురు